ఏంటి ఇలా ఆడుకుంటున్నావు, ఎక్కడున్నావు అనే కదా. ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు. స్మార్ట్ బజార్ ఇన్ శ్రీకాకుళం. ఆ శ్రీకాకుళం ఎవరు వచ్చినా బాగా ఆదరిస్తారు మా శ్రీకాకుళం ప్రజలు. ఈ రిలయన్స్ స్మార్ట్ బజార్ వచ్చిన తర్వాత శ్రీకాకుళంలో ఒక హాట్ టాపిక్ అయిపోయింది. బాగా హై అయితే వచ్చింది. ఇంత మంది వెళ్తున్నారు, అసలు ఏముందబ్బా అని మేము కూడా ఈ రోజు వచ్చేసాం. ఒక్కటి ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. సో ఇంకెందుకు లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే షాపింగ్ చేసే ముందు ఖచ్చితంగా మనం ఒక లిస్ట్ అనేది తయారు చేసుకోవాలన్నమాట. షాపింగ్ కి వెళ్లే ముందు అదే కొనుక్కొని రండి, లేకపోతే అన్ని కొనేస్తారు, కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. మెయిన్ గా అన్ని వస్తువులు అక్కడ చూసేసి ఇంకేం లేదు, ఒక వస్తువు కావాలి మనకి, బట్ అక్కడ చూసి ఒక 4 ప్రోడక్ట్లలో కనీసం ఒక 2 ప్రోడక్ట్స్ అయినా తీసుకొచ్చేస్తూ ఉంటాం. ఆ తప్పు జరగకుండా ఫస్ట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటే చాలా ఈజీగా షాపింగ్ అయిపోతుంది. బిల్ ఏంట్రా ఇంత అయిందని అస్సలు షాక్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ నేనైతే బుడ్డిగాడికి ఏవైనా డ్రైపర్స్ అవుతాయేమో అని చూస్తున్నాం, బట్ వీడి సైజ్ ఇక్కడ అస్సలు లేవు. శ్రీకాకుళంలో రిలయన్స్ స్మార్ట్ బజార్ వచ్చి చాలా రోజులు ఏం అవ్వలేదు. జస్ట్ ఈ వీడియో తీసినప్పుడు 3rd డే అనమాట. అప్పటికే క్రౌడ్ ఫుల్ గా ఉంది. ఫస్ట్ డే అయితే ఏకంగా డోర్స్ అనేది క్లోజ్ చేసేసారు, లైట్స్ ఆపేశారు, జనాలను అయితే లోనికి అస్సలు రానివ్వలేదు, అంత క్రౌడ్ ఉందన్నమాట. మరి మా శ్రీకాకుళం వాళ్ళతో పెట్టుకుంటే మాత్రం ఉంటుంది. మరి మెయిన్ గా ఇలాంటివి అమ్మేటప్పుడు కాస్త బ్రాండెడ్ లైక్ కొలైన్ పెడితే బెటర్ అనిపించింది. ఇక్కడ ఏదో కంపెనీది ఉంది. ఇంకా ఇంట్లోకి ఏమైనా కూరగాయలు తీసుకుందామని చూస్తున్నాము. అన్ని ప్రైజెస్ కాస్త బయటకి ఇక్కడికి చెప్పాలంటే కాస్త ఎక్కువే ఉన్నాయి, బట్ అన్ని ఒకే దగ్గర దొరికినప్పుడు ఈ మాత్రం ఒక 5 to 10 రూపీస్ వేరియేషన్ ఏం కాదు అనిపిస్తుంది. ఒకవేళ ఈ ప్రైజెస్ లో మీకు ఏమైనా అనిపిస్తే కింద కమెంట్ చేయండి. బయట కన్నా ఇక్కడ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని. మా డాడీ వాళ్ళు బిజినెస్ కాబట్టి లైక్ హోల్సేల్ తెస్తూ ఉంటారు కదా, ఈ ప్రైసెస్ అన్ని నాకు తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ నాకు వేరియేషన్ అనేది చాలా క్లారిటీగా తెలుస్తూ ఉంటది అనమాట. మా వారు ఇక్కడ యాపిల్స్ తీసుకుంటున్నారు. బాబుగాడికి రోజు యాపిల్ తింటూ ఉంటాడనమాట. సో అందుకని అతను ఎంచి తీసుకుంటున్నారు. ఎంత జాగ్రత్త కదా. అయితే ఈ వీడియోలో కొన్ని మాట్లాడుకుందాం. లైక్ షాపింగ్ ఎందుకు చేయాలి, అసలు ఎంత చేయాలి, షాపింగ్ చేసే ముందు ఎన్ని జాగ్రత్తలు పాటించాలి అనేవి. ఇదంతా విన్నాక లాస్ట్ లో ఒకే మాట అంటారు, ఏంటి ఇంత ఆలోచించాలా షాపింగ్ చేయాలంటే, మాకు ఇవన్నీ కుదురు, వెళ్ళామా కొన్నామా వచ్చామా. సో వాళ్ళైతే ఈజీగా షాప్ చేసేయచ్చు. బట్ కొంతమంది షాప్ అంతా చేసేస్తారు, బట్ బిల్ చూసేసరికి ఏంటి ఇంత ఉంది బిల్లు అనిపిస్తుంది అనమాట. అలా అవ్వకుండా ఉండడానికి ఇలాంటి చిన్న చిట్కాలు పాటిస్తే ఖచ్చితంగా ఈజీ అయిపోతుంది షాపింగ్, అండ్ బిల్ తో కూడా మీరు హ్యాపీ అవుతారు. షాపింగ్ విషయంలో ఫస్ట్ గా ఉండాల్సింది షాపింగ్ లిస్ట్. అసలు ఏం కొనాలనుకుంటున్నారో అది ముందు ఒక దగ్గర రాసుకోండి. దానివల్ల మీకు క్లారిటీ ఉంటది, నాకు ఈ వస్తువే కావాలి, ఈ వస్తువు అక్కర్లేదు అని. ఏమంటారు? సరే కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్. మీరు ఎంత బడ్జెట్లో కొనాలనుకుంటున్నారో ముందే ఫిక్స్ అవ్వండి, లేకపోతే బిల్ వచ్చాక ఇంత అయ్యింది అనేసి ఆ షాప్ వాడి ముందు తడబడాల్సిన అవసరం లేదు. మన దగ్గర 1000 రూపీస్ తీసుకెళ్తే 1000 రూపీస్ సామాన్లు కాస్త చూసుకొని కొనుక్కోండి. నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ పేమెంట్. అది క్యాష్ అయినా ఆన్లైన్ పేమెంట్ అయినా అది మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి టైం ఫ్రేమ్. మీరు ఎంత టైం ఫ్రేమ్లో షాపింగ్ అనేది చేయాలనుకుంటున్నారని చూసుకోండి. అంటే కొంతమంది అరగంటలో వచ్చేద్దాం అనుకుంటారు, చూస్తే సాయంత్రం అయిపోతుంది అనమాట. అలా ఉంటుంది షాపింగ్తో. బెస్ట్ టైం ఫర్ యువర్ షాపింగ్. లైక్ మీరు హంగ్రీగా ఉన్నా, లోన్లీగా ఉన్నా, మీరు బోర్గా ఫీల్ అయినప్పుడు, అప్సెట్లో ఉన్నప్పుడు అస్సలు షాప్ చేయొద్దు. ఎందుకు చెప్పనా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది మీ మైండ్లో అనిపించదు. కొనేద్దాంలే చేసేద్దాంలే అనుకుంటారు. సో డోంట్ షాప్ వైల్ హంగ్రీ, లోన్లీ, బోర్డ్, అప్సెట్. నిజమండి బాబు, ఒకసారి ట్రై చేయండి. కాకపోతే లేదు అలా లేదు అనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. బట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కమెంట్ చేసి చెప్పండి. బట్ మా అమ్మాయిలకు మాత్రం షాపింగ్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. అక్కడ గంటలు ఎందుకు స్పెండ్ చేస్తామంటే వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్స్ వాళ్ళకి నచ్చినట్టుగా ఎంతసేపు అయినా చూసుకొని ఎంజాయ్ చేస్తూ కొంటారనమాట. ఏమంటారు అమ్మాయిలు, నిజమేనా నేను చెప్పింది? ఈ టెడ్డీ బేర్ చాలా నచ్చింది, బట్ అతను మాత్రం ఇంట్లో ఉన్నవి చాలా ఇంకా పెట్టేసే అన్నారు. వీడైతే చూడండి, వాడికి చేతికి దొరికిందల్లా తీసుకెళ్ళి ఆ కార్ట్లో పడేస్తున్నాడు. వీడిది అదో ఆనందం. మరి మీ పిల్లలు ఇలాగే చేస్తారా? వాళ్ళకి ఎంత ఇష్టమో కదా షాపింగ్కి. అలా తీసుకెళ్ళండి, పిల్లలకైతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు.
మేమైతే ఇక్కడ ముందుకి వెనక్కి వెళ్ళాలన్నా అస్సలు గ్యాప్ లేదు, ఫుల్ క్రౌడ్ ఉంది. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మీ చెల్లెలు కానీ, మీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ, మీ వైఫ్ కానీ, అమ్మ, ముఖ్యంగా అమ్మలు కూడా కొంచెం సాడ్గా ఉన్నప్పుడు ఇలా షాపింగ్ తీసుకెళ్ళండి. వాళ్ళ మూడ్ ఫుల్ చేంజ్ అయిపోతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతే షాపింగ్లో ఉన్న మజా అంతా. ఏంటి దాన్ని హగ్ చేసుకున్నా? అయ్యో క్యూట్ పిలో, అది వదలవా బొమ్మని? నాకు ఇచ్చే, నాది ఇది, నాది నాది నోది. టెన్షన్. ఏదో సరదాగా ఆట పట్టించాను, డోంట్ బి సీరియస్. ఇక్కడ మంచి ఆఫర్ కనిపించింది, అవే స్టీల్ది. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నారు. ఇక్కడ నేనైతే పోపుల డబ్బా చూద్దాం అనుకుంటున్నాను, చూపిస్తా ఆగండి. పోపుల డబ్బా మీకు ఇది గోవాతే ఈ పోపుల డబ్బా. అండ్ ఈ బాక్సెస్ అయితే చాలా క్వాలిటీ అనిపించింది నాకైతే. మెయిన్గా క్వాలిటీ నచ్చింది అనమాట. ఎక్కడి నుంచి తెచ్చారో మాత్రం ప్రోడక్ట్స్ ఒకవేళ కొనాలనుకుంటే కొనండి. ఇది జస్ట్ 100 రూపీస్ 3 అన్నమాట. అండ్ ఇలా సెట్స్ ఉన్నాయి, ఏవైనా 100 రూపీస్. మేము చూస్తున్నప్పుడే అలా పెట్టారు, ఇలా అయిపోయాయి. అంత వేగా తీసుకుంటున్నారు జనాలు వీటినైతే. నెక్స్ట్ ఇక్కడ కప్స్ వచ్చేసి బై 1 get 1 ఆఫర్లో ఉన్నాయి. ఇక్కడ ఈ టాప్ కూడా బాగుంది. నెక్స్ట్ నైట్ వేర్ కూడా ఉన్నాయి. ఎంత బాగున్నాయో కదా చూస్తుంటే. అబ్బా సూపర్ ఉంది, క్వాలిటీ కూడా బాగా నచ్చింది నాకైతే. అంటే ఒకలాంటి స్మూత్ ఫినిష్ వచ్చిందనమాట. నేను ఇలా చూస్తూ ఉంటే మా వాడితో కుస్తీలు పడుతున్నారు. ఆడ అస్సలు వినట్లేదు అనమాట, బొమ్మలన్నీ విసిరేస్తున్నాడు. ఇంకొన్ని డైనింగ్ సెట్స్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను, చూసేయండి. అబ్బో ఏది కొన్నా బై 1 get 1 ఆఫర్, బై 1 get 3 ఆఫర్, బై 3 get 1 ఆఫర్. అబ్బో ఒకటి కాదు కదా, ఎన్ని ఉన్నాయో. నాకు ఈ బాటిల్స్ భలే నచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ డైనింగ్ సెట్స్ అనమాట. ప్లేట్స్ అంతా ఒక సెట్లో వచ్చేస్తుంది. నాకైతే చాలా నచ్చింది. ఒక ప్రోడక్ట్ మీకు చూపిస్తాను రండి. ఇక్కడ ఒక ఆఫర్ ఉంది, నాకు అర్థం కాలేదు. బై 1 get any 1 ఫ్రీ అనమాట. ఏదికున్నా ఇంకో సెట్ ఇచ్చేస్తారేమో అనుకుంటా. నేను చూపిస్తా అన్న ప్రోడక్ట్ ఏంటంటే, నాకు గ్లాస్ వేర్ బాగా ఇష్టం. ఆ ప్రోడక్ట్ ఏంటంటే డైనింగ్ సెట్. సో 3 జార్స్ వస్తాయి విత్ లిడ్స్ అనమాట. చాలా ఎలిగెంట్ గా ఉంది. ప్రైస్ అనేది దాని మీద లేదు, అడుగుదాం అనుకున్నాము, మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దామని వచ్చేసాం. ఇంకా ఇదైతే టోస్టర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజీగా అయిపోతుంది. ఇది ఒక్కటి ఉంటే చాలు. ఇంకా గ్రైండర్స్, మేమైతే ఒక కుక్కర్ కోసం చూస్తున్నాం, మా కుక్కర్ పాడైపోయిందని. ఇక్కడ ప్రెస్టేజ్ అనేది స్టిక్కరింగ్ ఉంది, మాకు ఎందుకో అంత అనిపించలేదు, మరి ఏమో తెలియదు. దాని మీద చెక్కి ఉంటే అది మెయిన్ బ్రాండింగ్ ఏమో. సో ఒకవేళ తెలిస్తే చెప్పండి, నాకు తెలీదు. నాకేంటో ఈ గ్లాస్ వేర్ చూస్తే ఎక్కడికి వెళ్ళినా ఆగిపోతా అక్కడే. నాకు భలే ఇష్టం అనమాట గ్లాస్ వేర్. కానీ నాలాగే కాస్త హడావిడి మనుషులు అయితే మీరు మాత్రం గ్లాస్ వేర్ని కాస్త దూరంగా పెట్టుకోండి, లేకపోతే తీసుకున్నంతసేపు ఉండవు, మన చేతిలో జారి పడిపోతూ ఉంటాయి. మేమైతే ఇక్కడ కాఫీ జార్స్ కోసం చూస్తున్నాము. ఈ మగ్స్ అన్ని బాగున్నాయి కదా, ఇవి తీసుకున్నాం అనమాట మేము కూడా. అండ్ ఇదైతే కీర్, ఆ కీర్ అనేది భలే సర్వ్ చేసుకోవచ్చు. ఇది మిల్క్ షేక్స్ ఏవైనా ఉంటే, లైక్ జ్యూసెస్ ఏవైనా సర్వ్ చేసుకోవడానికి ఇది బాగుంటది. స్టీల్ డబ్బాలన్నీ ఉన్నాయి. అదేంటో ఆడవాళ్ళకి ఇన్ని ఉన్న వంటగదిలో డబ్బా లేకపోతే మాత్రం పిచ్చెక్కిపోతారు. అన్ని బాక్సెస్ ఉన్నా అస్సలు సరిపోవు కిచెన్ లో. ఆ నిమిషం ఎక్కడ పెట్టాలో తెలియక గిలగిలగిల కొట్టేసుకుంటారు అనమాట. నిజం. కావాలంటే మీ అమ్మగారిని ఒకసారి అడగండి. అమ్మో గిలగిల కొట్టేసుకోవడం అంటే కొట్టేసుకోవడం అనుకుంటారు, కాదండి బాబు, జస్ట్ ఇందులో పెట్టాలా అని టెన్షన్ పడతారు. ఒక నిమిషం అటు ఇటు చూస్తారు అని అంతే. అలా ప్రొడక్ట్స్ అన్ని చూస్తా ఉన్నాము, కొన్ని కొన్నాము, కొన్ని తేలేదు. అబ్బో అరగంట లైన్ లోనే నించున్నాము. కానీ అంతలోపే బాబు నిద్రకు వచ్చేసాడు. ఇంకా అనేసి నేను వచ్చేసాను. అతనైతే బిల్లింగ్ చేసుకొని వచ్చారు. ఇంత చెప్పాను కదా, నా బిల్ కూడా కాస్త తడిసి మోపుడే అయ్యింది. బట్ స్టిల్ ఏం కావాలో అవే కొన్నాం అనమాట. ఇంకో విషయం, మీరు కనుక స్మార్ట్ బజార్కి వెళ్ళుంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. మా వారు ఏడనే కదా, రండి చూపిస్తా. అతనైతే ఎప్పుడు ఫోన్లోనే ఉంటారు, అంతే. బిజినెస్ పర్సన్ చేసుకుంటే మ్యాక్సిమం ఫోన్లోనే ఉంటారు. ఇంకా ఇలా బిస్కెట్స్ అన్నీ చూసుకుంటా నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. అవును, సబ్స్క్రైబ్ చేశారా మరి? మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. లవ్ యూ ఆల్ ఫ్రమ్ మామ్ అండ్ కార్తీ.